జై శ్రీరామ్, జై గురుదత్త. శ్రీరామ అనేటువంటి నామము 3 అక్షరాలు కదా. ఆ 3 అక్షరాల్లో ఉండేటువంటి ఒక శక్తి అపారమైంది. శతశ్లోకి రామాయణాన్ని వీడియో చేసి మీకు అందరికీ అందించేటప్పుడు ఆ సంకల్పము, ఇది యూట్యూబ్లో వేయాల్సింది. ఈ యూట్యూబ్లో 3 లక్షలు జనం దీన్ని చూడాలా, 3 లక్షల పర్యము దీన్ని ఎగురుకుంటూ ఆకాశం అంతా ఆ నామం అన్ని చోట్లను చుట్టూ ఆవరించాలా అనేది ఒక సంకల్పం. ఆ సంకల్పంలో అయిన తర్వాత అయోధ్యకి వెళ్ళి అక్కడ ఈ శతశ్లోకి రామాయణ యజ్ఞాన్ని, నామయజ్ఞాన్ని చేయాలనేటువంటిది ఒక సంకల్పం. మీ అందరూ కూడా యూట్యూబ్లో చూస్తూ మళ్ళీ చూస్తూ తొందరగా, నేను నవంబర్లో లాస్ట్ వీక్లో ఎక్కడో వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. వాడి సంకల్పం అంతట్లోపల మీరందరూ కూడా 3 లక్షలు, అక్షర లక్ష అంటారు దానికి, అక్షర లక్ష జపం కావాలి. కాబట్టి ఆ అక్షరం 3 లక్షలు అయిన తర్వాత సప్తఋషి సరోవరంలో స్నానం చేసి, అభివృద్ధి స్నానాన్ని చేసి అక్కడి నుంచి ఆ నీళ్ళని తీసుకుపోయి అక్కడ యజ్ఞం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరందరూ ఈరోజు నుంచి మళ్ళీ 3 మాటలు చూసినా చాలు, మీరు 3 లక్షలు అయిపోతాయి. మీరందరూ కూడా మీ ఇంటికి మంచిది, మీ ఒంటికి మంచిది, మీ ఇంట్లో ఉండే అందరు పరివారానికి అందరికీ మంచిది, మీ పిల్లలకంతా మంచిది అని చెప్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్.